అది లింగపాలెం మండలం ధర్మాజిగూడెం. ఎండలో కూడా ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏందండి? అంటే ఎండలో కూడా ఆ, ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏందంట? జగన్ మీద అభిమానం అండి. అభిమానం. అభిమానం. ఎందుకండి అంత అభిమానం? జగన్ గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేరు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ పథకాల వల్ల ఇప్పుడు మీరు ఆయనకి అభిమానం అయ్యారా? అభిమానం అంటే ఏంటంటే అసలు ప్రజాస్వామ్యం ఏంటంటే గాంధీ గారి కళ్ళ స్వరాజ్య పాలన పనిచేస్తున్నాడు ఆయన. ఇలాంటి ముఖ్యమంత్రి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు. మరి ఈ పథకాల ప్రజలు సాగుపోతులు అవుతున్నారండి కదా. సోమరపోతుల అసలు ఎంత ఉపయోగపడుతున్నాయి సంక్షేమాలు రాష్ట్రానికి ప్రజలకు ఎంత ఉపయోగపడుతున్నాయి అంటే సోమరపోతులు అన్నవాళ్ళు ఆడు సోమరపోతులు అన్నవాడు సోమరపోతులు. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా. అసలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా సరే వాళ్ళు ఏ మాత్రం గెలవలేదు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఆ తెలుగుదేశం పార్టీ ఐసీయూలో ఉన్న పార్టీ లాంటిది. వెంటిలేటర్ మీద పోతుంది ఆ పార్టీ. అది వెంటిలేటర్ మీద పోతుంది ఆ పార్టీకి. షర్మిల వచ్చి కిడ్నీ దానం చేసిన, పవన్ కళ్యాణ్ వచ్చి రక్తదానం చేసిన ఐసీయూలో ఉన్న మనిషి బతకడం. వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ తెలుగుదేశం. 135 140 సీట్లు గ్యారంటీగా వస్తాయి. వాళ్ళు ఎన్ని గజ్జి దొంగల ముఠాలు కలిసినా సరే కన్ఫామ్ గా జగన్ గెలుస్తాడు. గ్రౌండ్ లెవెల్లో ప్రజానాయకుడు పార్టీ కాంగ్రెస్, ప్రజల పేదల పార్టీ కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీ. వైసీపీ నాయకులు రోడ్ల మీద సవాల్ చేస్తున్నారు. రోడ్ల మీద సవాల్ చేస్తున్నారు కదా. ఎవరంటే మగుటలేని మహారాజు అంటే జగన్ గారు. వాళ్ళ వంశమే రాజవంశం అంటే ఆయన. రాజవంశం అంటే ఆయన పుట్టిగే రాజవంశం అయింది. అవినీతి చేస్తున్నారు జగన్. పిల్లల పేరు చెప్పండి. ఎక్కడ అవినీతి అంటే మీరు చూడండి. విద్యా దీవెన కానీ, పాఠశాలలు కానీ, నేడు నాడు అనే కార్యక్రమాలు కానీ ఎంత సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారండి. జగన్ గారిని సైకో అని అంటున్నారు. ఏం సైకో అండి? అట్లా మాట్లాడే అర్హత వాళ్ళకి ఉందండి అసలు? జగన్ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి ఉంది ఏంటండి అసలు? ఆయన ఎక్కడ వాళ్ళు ఎక్కడ అండి? డిపాజిట్లు రాని తెలంగాణలో పోటీ చేశాడు, డిపాజిట్లు వచ్చినాయా? ఏపీలో పోటీ చేశాడు, గెలిచాడా? ఏంటండి ఆయన? మేము సిద్ధమని పోస్టర్ పెట్టారు, దాని పక్కనే మేము సిద్ధమే. ఏం సిద్ధం అండి? ఓడిపోవటానికి సిద్ధం. జై జగన్, జై జగన్, జై జగన్. కూడా పెన్షన్ వస్తుందా మీకు? వస్తుందా? ఎవరు ఇస్తున్నారు మీకు ఈ పెన్షన్? వాలంటీర్లు ఇస్తున్నారా? జగన్ అన్న కాదు ఇస్తుంది. జగన్ అన్న వాలంటీర్లకు ఇస్తున్నాడు. వాలంటీర్లు ఎక్కడి నుంచి వచ్చారు? పశ్చిమ గోదావరి జిల్లా ఎండలో వచ్చారా? చూద్దామనే. దేనికోసం వచ్చారు ఇక్కడికి? జగనన్నను చూద్దామని, జగనన్న మాటలు విందామని, చూద్దామని, జగనన్న మళ్ళీ రావాలని. రేపు మీ ఓటు ఎవరికి వేస్తారు? జగనన్నకే. జగనన్నే. జగనన్న. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి 2024లో? మొత్తం వస్తాయి. మొత్తం వచ్చేస్తాను అనుకుంటున్నాం. సరేనమ్మా. బామ్మగారు ఎక్కడి నుండి వచ్చారు మీరు? కేదంపూడి నుంచి అండి. చాలా దూరమా దగ్గర? అది దూరమే. ఎందుకు వచ్చారు ఇంత దూరం? జగన్ మీద అభిమానం ఉండి. ఎందుకంటే అభిమానం? మీకు ఏం మంచి చేశారు అసలు? మాకు మంచిగా చేస్తున్నాడు. ఏం చేశారు చెప్పండి. ఏం చేస్తున్నాడు? పెన్షన్లు ఇస్తున్నాడు, ఆరోగ్యంగానే చూస్తున్నాడు. మీకు పెంచిన 3000 పెంచారు కదా, ఇచ్చారా 3000? ఎవరు ఇస్తున్నారు అంటే మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? వారంటీలు ఇస్తున్నారు. వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారంట కదా? లేదు. దౌర్జన్యం చేస్తున్నారంట? లేదు. మీ దగ్గర ఎప్పుడు చేయలేదు అలాగా? బానే ఇస్తున్నారు. మరి ఇలా డబ్బులు పెంచడం, డబ్బులు ఇవ్వడం మంచిదేనా జగన్ గారు? చాలా మంది కూడాడుతున్నాడు బాబా మహానుభావుడు. మళ్ళీ ఆయనే గెలవాలి. మరి ఒక సైకో చేస్తున్నా, సైకో లాగా రౌడీజం లాగా చేస్తున్నారంట కదా? మళ్ళీ ఆయనే గెలుస్తాడు, తప్పనిసరిగా గెలుస్తాడు. మరి చంద్రబాబు గారు అన్నారు నన్ను గెలిపించిన ఆడలు అసలు గెలవడం. బస్ ఫ్రీ అవుతా మీకు? ఇంటికి 3 గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు చంద్రబాబు గారు. మాకు అవసరం లేదు. గ్యాస్ బండ్లు కూడా పొయ్యి మీద వండుకుంటాం. అవసరం అయితే పొయ్యి మీద వండుకుంటాం. మా జగనే కావాలి. మాకు జగనే కావాలంట. దేనికోసం? మీటింగ్ వచ్చారు. సిద్ధం అనే మీటింగ్ వచ్చారు. జగన్ అన్న మీద అభిమానంతో వచ్చారు. ఈసారి ఓటు ఎవరికి వేస్తారు మీరు? పక్కన 2 సార్లు పక్క జగన్ గా వేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంతకంటే వెళ్తాడు అత్తబుద్ధుడు. నేను చదువుతానుగా. మరి పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా మరి ఎందుకు సినిమా వచ్చా? డిపాజిట్లు రావు పప్పు గడికి. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తారు. వాళ్ళకి ఇంటికి రావు. కుప్పం కూడా ఎగిరిపోయి కడపమే. మరి ఈసారి పులివెందులో టీడీపీ జెండా ఏంటి ఎగిరారు? కొత్త ఎగిరాల్సిందే. వైసీపీ జెండా ఎగిరేది ఇక్కడ. 175.
వస్తాయి అంటారు 170 కన్ఫర్మ్. రేపు రాబోయే ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్న ఎలక్షన్? ఎలా ఉండమైంది 100% జగన్ గారే జగన్ గారే వస్తుంది. జగన్ గారే వస్తారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వస్తుంది కదా, ఇంకో ముగ్గురు కలిసినా కానీ రారు. ఇంకో ముగ్గురు కలిసినా రారు. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని ఒకటి రాస్తున్నారంట జగన్ గారి మీద. ఆ బుక్ చూసి జగన్ గారు ఏమైనా భయపడతారంటారా? అందులో తప్పులు రాయకుండా ఉంటే అదే మాకు పెద్ద మేలు. అందులో తప్పులు రాయకుండా తప్పులు మాట్లాడకుండా రాతమే ఆయన పెద్ద ఘనకార్యం. 2024లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని దించుతారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, అది జరిగిద్ది అంటారా? వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని వ్యూహాలు వేసినా ఎవరి వల్ల కాదు. జగన్ గారిని సైకో అని అంటున్నారు, వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? నోటు మాటే కదా అనేయడం, చూస్తే తెలుస్తుంది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు కదా, ఆ. అందువల్ల జగన్ గారికి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుంది కదా? అసలు ఏమీ ఉండదు. అసలు ఆంధ్రాలో కాంగ్రెస్కి కనీసం ఒక సీట్ అయినా వస్తుందంటే అవునమ్మకం, అంతే తప్ప ఏమీ కాదు. జగన్ గారిని ఎవరు కూడా గ్రౌండ్ లెవెల్ కూడా కదపలేరు. 2024లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారన్నా? 2024 175 ఖచ్చితంగా వచ్చేది. ఇంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చాం ఎండలో మీరు తప్పదు కదా, పార్టీ గురించి వచ్చాం. ఓకే సార్, ఇప్పుడు రేపు 2024లో ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? జగన్ గారు నేను మళ్ళీ ముఖ్యమంత్రి. జగన్ గారే మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు గారు చంద్రబాబు లేదు, పవన్ కళ్యాణ్ లేదు, ఇద్దరు ఎవరు ఉండరు. ఎవరు ఉండరు. ఈయన ముఖ్యమంత్రి. ఈ నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఏదో రాస్తున్నారంట జగన్ గారి మీద. ఏం ఆ బుక్ చూసి జగన్ గారు ఏమైనా భయపడతారు? ఏం భయపడ్డాలి, ఆయన భయం అన్నది లేదు. సొంత చొరవ ముందుకు పోతాడు కానీ వెనక్కి తిరగడం. 2024లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారంటే? 2024లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు? 150 సీట్లు వస్తాయి. 50 సీట్లు. 150 సీట్లు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కదా, తిరిగినట్లు ఆవిడ వల్ల ఏం అవ్వదు.